ఈ రోజున ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఈ బ్రాహ్మణ సంఘానికి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మా కార్యాలయంలో ఈ రోజున ఈ యొక్క ఆదిశంకరాచార్య గారి జయంతి సందర్భంగా వారికి పూజలు పుష్పాలు సమర్పించి వారి యొక్క ఆశీస్సులు మేము పొందడము జరిగింది. అదేవిధంగా ఈ ఆదిశంకరాచార్యులు ఒకటే చెప్పారు, భగవంతుడు ఈ శివుడు అనేటువంటి ఈ పరమేశ్వరుడు అన్ని చోట్ల కూడా రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉన్నాడు. ఆ పిలువబడుతున్న ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఆదిశంకరాచార్యుడు. వారిని ఈ రోజున మా యొక్క గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారికి పూజలు చేసుకోవడం, వారి యొక్క దేవుని యొక్క మేము ఆశీస్సులు పొందడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. శివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సనాతన హిందూ ధర్మ సాంప్రదాయాన్ని మహోన్నత రీతిలో ప్రజ్వలింపజేసి 75 అవైదిక మతాలను ఖండించి ధర్మ సంస్థాపన చేసి భారతదేశానికి పంచాయతన పూజని షణ్మత స్థాపనాచార్యుడిగా వెలుగొంది భారతదేశ ఔన్నత్యాన్ని దిగ్గజించిన జగద్గురువులు శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య ఆదిశంకరాచార్యుల వారి జయంతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ తరఫున అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ గారి ఆదేశంతో రాష్ట్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్ని వాడల్లో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ విధంగా గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున శంకరాచార్యుల వారి జయంతి జరుపుకోవటం మా అదృష్టంగా, వారి ఆశీస్సులే మాకు రక్షణగా భావిస్తున్నాం. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ భారతదేశంలో ఈ రోజున సనాతన ధర్మం బతికి ఉన్నది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఆనాడు భారతదేశం అంతా పర్యటించి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పద్ధతుల్ని వారు మార్చి ఈ రోజున మన అందరం కూడా పూజలు జరుపుకున్నటువంటి విధానం అంతా కూడా మరి శంకరాచార్యుల వారు ఈ లోకానికి తెలియజేసినటువంటి పూజా పద్ధతిలోనే మనం ఈ రోజున అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మరి శంకరాచార్యుల వారు ఈ రోజున మనం ఇంతటి ఘనమైనటువంటి భారతదేశంలో సనాతన ధర్మ యొక్క వైభవాన్ని మనం ఈ రోజున చూస్తున్నామంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు భగవంతుణ్ణి ఏకత్వంగా చూసేవాళ్ళు. అంటే శివకేశవులు యందు భేదం ఏమాత్రం కూడా చూడకూడదు. శివకేశవులు యందు భేదం చూస్తే అక్కడే మన సనాతన ధర్మం దెబ్బతింటా ఉన్నది, మనలో మనమే కొట్టుకుంటా ఉన్నాం వాళ్ళిద్దరి యందు భేదం చూసి అని చెప్పి వారు ఆనాడు శివకేశవుల యందు భేదం లేదు, అంతా ఒకటే, అన్నీ ఒకటే, ఉన్న పరమాత్మ పదార్థం ఒకటే, ఆ పరమాత్మ పదార్థమే భక్తుల యొక్క అభీష్టం మేరకు అనేక రూపాలు ధరించి మరి భక్తుల్ని అనుగ్రహిస్తా ఉన్నది అని చెప్పి ఈ ప్రపంచానికి ఈ లోకానికి తెలియజేసినటువంటి భగవత్ స్వరూపం శంకరాచార్యుల వారు. మరి అలాంటి శంకరాచార్యుల వారి యొక్క జయంతిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గుంటూరు జిల్లా అధ్యక్షులు మరి లలిత శాస్త్రి గారు, అలానే ప్రధాన కార్యదర్శి మాచిరాజ మురళీకృష్ణ గారు అత్యంత వైభవంగా కార్యాలయంలో
మరి ఈ రోజున జరుపుకోవటం అత్యంత మహద్భాగ్యంగా భావిస్తూ శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం ఈ లోకానికి ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ శంకరాచార్యుల వారి యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతూ జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర. అందరికీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు. ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ గుంటూరు జిల్లా కార్యాలయంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు లలిత శాస్త్రి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మాచిరాజు మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ శుభాకాంక్షలు. ఆది శంకరాచార్య వారు మన సనాతన ధర్మాన్ని, దీని యొక్క విశిష్టతని తెలియజేయడానికి చాలా కృషి చేశారు. ధన్యవాదములు అందరికీ.